హాయ్ అందరికీ నమస్కారం. దీపావళి రాకున్నా దియా డెకరేషన్ ఇక్కడ మా పాప చేయడానికి రీజన్ ఉంది. హాలిడేస్ అన్నీ అయిపోయేటప్పుడు గుర్తుకొస్తాయి హాలిడే హోంవర్క్స్. అదన్నమాట సంగతి. హాలిడే హోంవర్క్లో భాగంగా దీన్ని మనం దీపం వెలిగించుకోవడానికి యూజ్ చేయలేము, వాటర్ పెయింట్స్తో చేసింది కదా. ఒకవేళ స్కూల్లో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు తిరిగి పంపించినా సరే డెకరేషన్కి మాత్రమే యూజ్ అవుతుంది అది. ఇక ఇవి చూపించడానికి ఒక కారణం ఉంది. వీళ్ళు ప్యాకేజీ చేస్తారు కదా, అది భలే అనిపిస్తుంది, వెరీ నేచర్ ఫ్రెండ్లీ. మామిడి పళ్ళు అంటే అలా కాటన్లో వచ్చాయి. ఈ కూరగాయలు ఆ విస్తరాకులు చూశారు కదా, అందులో. వైట్ థ్రెడ్ బ్యాగ్లో కందగడ్డ. ఇక ఈరోజు నేను ఏం కూరగాయలతో వంట చేస్తున్నానో చూడండి. కాకరకాయ. ఇది మాత్రం మొన్న సంతకెళ్ళినప్పుడు తెచ్చినవి. ఈ స్ప్రౌట్స్ పైనుంచి చూస్తే మొలక చిన్నగా ఉంది కదా, జాలికి కింద పొడుగ్గా వచ్చాయి. నేను వేరే బౌల్లోకి మార్చిన తర్వాత చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో. వీటిని బ్రేక్ఫాస్ట్లోకి ఎవరెవరం ఎలా తిన్నామో చూపిస్తాను. ఎగిరిపోయింది. మీకు ఆ పిట్టని చూపిద్దామని చెప్పి నెమ్మదిగానే అడుగులు వేసుకుంటూ వెళ్ళాను, కానీ అయినా పారిపోయింది. ఇంకా నాకు బెంగలేవు, అవి ఏదో ఒక టైంలో వచ్చి రైస్ని తినేసి వెళ్తున్నాయి. హ్యాపీ. ఇందాక మీరు కాకరకాయను చూడగానే కంగారు పడ్డారు కదా, ఏం చేశానో చూడండి. ఫ్రై చేశాను. ఫ్రై అయినా ఇష్టమే, మా ఇంట్లో పులుసు అయినా ఇష్టమే, నార్మల్ రెగ్యులర్ కర్రీ చేసినా ఇష్టంగానే తింటారు అందరూ. ఈ ఫ్రై నేను ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా నేను ఈ పెసర మొలకల్ని యాస్టీస్గా తిన్నాను, అలాగే యాపిల్ పీసెస్ కూడా తిన్నాను. చందు ఇలా మ్యాంగో పీసెస్ కట్ చేసి పెడితే, నువ్వు కావాలంటే ఇప్పుడు తిను, నేను కాస్త గ్యాప్ ఇచ్చి తింటాను తర్వాత అని చెప్పాను, కానీ చందు చూడండి ఏం చేశారో. స్ప్రౌట్ సలాడ్స్లో వెజిటబుల్స్ వేసుకోవడమే మనం చూస్తుంటాం. చందు ఈరోజు యాపిల్ అండ్ మ్యాంగో పీసెస్ అండ్ సాల్ట్ పెప్పర్. ఫ్రూట్స్ని నేను న్యాచురల్గానే కన్జ్యూమ్ చేయడానికి ఇష్టపడతాను. నాకొద్దు ఈ సాల్ట్ పెప్పర్ కాంబినేషన్ అని చెప్పాను. అయినా సరే నేను కూడా టేస్ట్ చూశాను. అలా స్ప్రౌట్స్తో పాటు కాంబినేషన్లో యమ్ ఉన్నాయి. అలాగే లంచ్లోకి ఈ కాకరకాయ ఫ్రై కూడా సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్. ఇదిగోండి, ఇది మరో దియా. ఇది గ్లిటర్ పోస్టర్ పెయింట్ అంట. ఇంట్లో ఎల్ఈడి లైట్ పెట్టుకుంటే దియా లెక్కనే ఉంటుంది. ఓకే ఓకే.